హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మనం తెలంగాణలో 50,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకు ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. దాదాపుగా 56,979 ఉద్యోగాలకు ఈరోజు క్యాబినెట్ అయితే ఆమోద ముద్ర వేయనున్నట్లు మనమైతే ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాళ్ళ వివరాలు అయితే ఎక్కడైతే రిలీజ్ చేశారు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మా ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అందుతాయి. ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణలో దాదాపుగా 56,979 ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు మనకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయబోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ వేకెన్సీస్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ ఇచ్చారు. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో మొదటగా మనం ఇక్కడ చూసినట్లయితే హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 21,507 ఖాళీలు ఉన్నట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో మళ్ళీ దీనికి సంబంధించి దానిలో ఏ విభాగంలో ఎన్ని పోస్టులు అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ అంటే హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు. దీనిలో మనకు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో 19,899 పోస్టులు కావచ్చు. అదేవిధంగా ఫైర్ సర్వీసెస్ సంబంధించి 756 పోస్టులు. అదేవిధంగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించి 390. సో టోటల్గా ఇవన్నీ కలుపుకుంటే మనకు ఈ డిపార్ట్మెంట్లో 21,507 ఖాళీలు అయితే ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కనుక చూస్తే మనకు హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే 10,048 పోస్టులు ఉన్నట్టు ఇక్కడ మీరు చూడవచ్చు. అండ్ నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 3,825 పోస్టులు ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 3,538. అండ్ నెక్స్ట్ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1967 పోస్టులు. అండ్ ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1,700 పోస్టులు ఉన్నట్టు మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే 1,441 పోస్టులు అయితే ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ మైనారిటీస్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే 1,437. అండ్ నెక్స్ట్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో 1,391 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకుంటే 1,384. అండ్ నెక్స్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 1,222 పోస్టులు. అండ్ నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ డెవలప్మెంట్ కనుక చూసుకుంటే 1,148. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ సైన్స్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే 1,096 పోస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకుంటే 980 పోస్టులు. అండ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే 838 పోస్టులు. అండ్ నెక్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సీనియర్ సిటిజన్కి సంబంధించి 800 పోస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకుంటే 742 పోస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ ఫిషరీ డిపార్ట్మెంట్లో చూసుకుంటే 628 పోస్టులు. అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకుంటే 492 వేకెన్సీస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 292 వేకెన్సీస్. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 220 పోస్టులు ఉన్నట్లయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ యూత్ అడ్వాన్స్మెంట్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే 69 వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 65 వేకెన్సీస్. ఫుడ్ అండ్ సివిల్ సప్లిమెంట్ డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ 48 వేకెన్సీస్. లెజిస్లేచర్లో మనకు 38 వేకెన్సీస్. ఎనర్జీ డిపార్ట్మెంట్లో కనుక చూసుకుంటే 33 వేకెన్సీస్. లా డిపార్ట్మెంట్లో కనుక చూసుకుంటే 26 వేకెన్సీస్. అండ్ మనకు ఐటీలో కనుక చూసుకుంటే 4 వేకెన్సీస్. టోటల్గా మనకు 56,979 వేకెన్సీస్ ఉన్నట్లయితే తెలుస్తుంది. మనకు 50,000 అనుకున్నాం, కాకపోతే 56,979 ఉద్యోగాలకు ఈరోజు క్యాబినెట్ అయితే ఆమోద ముద్ర వేయనున్నట్లు మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో దీనిలో మనకు వివిధ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అనగా వాటిలో 12,957 అండ్ మిగతా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో వచ్చేటువంటి మనకు 44,022 పోస్టుల కింద అయితే చూడవచ్చు. టోటల్గా 56,979 ఉద్యోగాలకు ప్రభుత్వం ఈరోజు ఆమోద ముద్ర వేయనున్నట్లయితే మనకి ఇక్కడ ఈ పీడిఎఫ్ రూపంలో అయితే చూడవచ్చు. సో దీనిలో మళ్ళీ డిపార్ట్మెంటల్ వైజ్గా ఇంతకుముందు చెప్పినట్లు హోమ్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మనకి హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏ విభాగంలో ఎన్ని పోస్టులు అనేది కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా వాటికి సంబంధించిన వివరాలు కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను ఒక 1 అవర్ లోపు నేను కింద డిస్క్రిప్షన్లో అయితే అప్డేట్ చేస్తాను మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా. అయితే వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ ప్రభుత్వం ఎట్లా జారీ చేస్తుందని చూడాలి. మనకు నేను చెప్పిన దాని ప్రకారం జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసి ఆ విధంగా భర్తీ చేస్తుందా, లేకుంటే దశల వారీగా వీటికి నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తుందా అనేది మనకి ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈవినింగ్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.